ఇల్లాలి చాకచక్యం సైబర్ మోసం భగ్నమైందట. బాధితుడు వీడియో కాల్ మాట్లాడుతుండగా పక్క నుంచి సూచన ఇస్తున్న సైబర్ వారియర్. అంటే నువ్వు అరెస్ట్ అయిపోయినావు, డిజిటల్ అరెస్ట్ అయినావు, నువ్వు ఆడ పైసలు పెట్టినావు, ఈడ పైసలు పెట్టినావు, నీ కార్డు ఇంకొకరు వాడుకున్నారు, నీ ఆధార్ కార్డు ఇంకొకరు వాడుకున్నారు, నువ్వు కేసులో ఇరికిపోయినావు, సుప్రీంకోర్టు జడ్జి రెడీగా ఉన్నాడు, ఇక మాట్లాడుతున్న నీ మీద యాక్షన్ ఉంటుంది, అది ఇదని ఓ రకరకాలుగా వాళ్ళని చక్రబంధంలోకి ఇరికిచ్చేస్తారు. ఇక మనం భయపడ్డామా, నీ అకౌంట్ ఖాళీ అయినట్టే. అట్లా చాలామంది చదువుకున్న వాళ్ళు లక్షలాది రూపాయల డబ్బులు పోగొట్టుకున్నారు. ఓవరాల్గా దేశమంతా చూస్తే కొన్ని కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అన్న పదమే లేదు అని. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో అట్లా ఒక కాల్ వచ్చిందట ఇంటి పెద్ద మనిషికి. ఆ భార్య కాపాడిందట ఆయనని. ఎట్లా కాపాడింది? మీ బ్యాంకు ఖాతా పేరిట ఏం చేసిందంటే డిజిటల్ అరెస్ట్ పేరిట ఒక ఉద్యోగికి దుండగుల వీడియో కాల్ గుట్టుగా డయల్ 100కి ఫోన్ చేసిందట. ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి ఆయనకు సూచన ఇచ్చి మాట్లాడిస్తున్నారు. మీ బ్యాంకు ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగినాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ పోలీస్ అధికారుల పేరిట ఒక ఉద్యోగిని వీడియో కాల్లో సైబర్ నేరగాళ్లు బెంబేలెత్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేసిన ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి మంగళవారం ఉదయం ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ శర్మ పేరిట ఒక వ్యక్తి ఫోన్ చేసిండు. మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబైలో 1,68,00,000 నగదు చెల్లింపులు అక్రమాలు జరిగినాయి, ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు, సహకరించండి అంటూ కాల్ కట్ చేస్తాడు. వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ అంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. కదలకుండా కూర్చోవాలని, మీ భార్యను పిలవాలని, ఇంటి తలుపులు మూసేసి ఎక్కడికి వెళ్ళకూడదని షరతులు విధించాడు. అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగొస్తానని మరో ద్వారం నుంచి బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ స్థానిక సైబర్ వారియర్ రషీద్తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి 10 నిమిషాల్లో పంపించిండు. వారిని గమనించిన కేటుగాడు ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారు అంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచన చేస్తూ సైబర్ మోసగాళ్ల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేసిండు. ఈ ఘటనపైన విచారణ చేస్తున్నామని ఎస్ఐ తెలిపిండు. డిజిటల్ అరెస్టులు, విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్, వీడియో కాల్స్ నమ్మొద్దని, పోలీస్, ఈడీ అధికారులు ఎవరు డిజిటల్ అరెస్టులు చేయరని తెలిపారు. ఎంత ఘోరం చూడండి. ఒకవేళ ఆమెకు డౌట్ రాకపోయింటే కథమే, అకౌంట్ ఖాళీ. అసలు ఇప్పటికే ఇట్లా కొన్ని కోట్ల రూపాయల సంపద వెళ్ళిపోయింది. అసలు వీళ్ళు ఏదో విచారణ చేస్తాం, వాడిని పట్టుకుంటామంటారు కానీ అంత ఈజీ కాదు. వాడు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆ పని చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోవడం అన్నది అసాధ్యం. ఏదో ఒక 1-2% ఏమైనా అవకాశం ఉంటుంది. పోయిన డబ్బులను రికవరీ చేయడం అన్నది కూడా చాలా చాలా కష్టసాధ్యమైన పని. అందుకే అంటారు కదా, ఒకవేళ డబ్బులు పొరపాటున వేరే అకౌంట్లో పడ్డా గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది, ఫస్ట్ 1 అవర్. ఆ 1 అవర్లో కనుక మీరు ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ చేయగలిగితే ఏమైనా డబ్బులు రికవరీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశం మాత్రమే, అది కూడా పక్కా అని కూడా కాదు.